గుడ్ ఈవినింగ్ టు ఆల్. నమస్కారం. సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ఈ మాట మీరు వినే ఉంటారేమో. ఎవరు వస్తున్నారండి? యోగాకి ఎవరు వస్తున్నారు? వచ్చేవాళ్ళు ఎవరు లేరా? యోగాకి వచ్చేవారు మీరు వస్తారు. ఈ మాట ఏమంటారు కదా మీరు? సుఖినో భవంతు. చాలా మంచి సెషన్, యోగా సెషన్. కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరుగుతుంది. అదంతా మేము అనిపించి నేను చేస్తున్నా కాబట్టి చెప్తాను. ఈ నెక్స్ట్ సెషన్స్ అయినా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించేయండి. డెఫినెట్గా చాలా యూస్ఫుల్. మనలో ఉన్న స్ట్రెస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ డిజార్డర్స్, బీపీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే మానసిక ఆందోళన ఉంటాయి, అవేమైపోతాయి ఇదేదైపోతుందని, అటువంటివి కూడా కంట్రోల్ అవుతాయి. అంటే ఆలోచన డెవలప్ చేస్తాయి యోగా పెట్టి చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ చైర్మన్ అండ్ committee to give me the opportunity to present the today's CP seminar on income tax rules. Actually, ఈ సబ్జెక్ట్ అంతా మీకు అవసరం లేదు అని అనిపించకపోయినా మనం ప్రాక్టీస్ ఎవరు చేస్తారో వాళ్ళకి మాత్రం మన అవేర్నెస్ క్రియేట్ చేసిన బాధ్యత సార్ డాక్యుమెంట్స్తో. దీని గురించి డైరెక్ట్గా మనం మన ఆఫీసులో చేయకపోవచ్చు, బట్ మన క్లయింట్స్ చేస్తారు, చాలామంది చేస్తారు. దీనివల్ల వచ్చే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. గతంలో ఎంతోమంది మహానుభావులు మన ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ చైర్మన్గా చేశారు. అలాగే సుమారు 1970 నుంచి ఇలా జరుగుతున్న కార్యక్రమాలు ఈ సిపిఎస్సి వారందరికీ పేరు పేరున మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతో కష్టపడి మనకి సిపిఎస్ సిగ్నల్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ మనం ప్రయత్నం చెప్తాం మన ధర్మం. మనందరూ ఏమనుకున్నామంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఉంది, దాని ఇంప్లిమెంటేషన్లో ఎక్స్రే చేయడంలో ఉన్న సమస్యల్ని మనం డెప్త్గా ఇంతమంది వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళలేదంటే అన్నిటికీ మనకు పని లేదు అనుకున్నాం, కానీ ఇప్పుడు అలా లేదు. ఆల్ కార్నర్స్ నుంచి డిపార్ట్మెంట్ హాస్ ఇన్ఫర్మేషన్. దాన్నే మనం ఏమంటున్నామంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటున్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన ట్రాన్సాక్షన్స్ కానీ, మనం చేసే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ నుంచి ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ కమ్ అండర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ త్రూ వేరియస్ differential modes of informations from various regulators, various organizations, banks, etc. సో దీనికి ఏంటంటే నేను తెలుగులోనే మాట్లాడతాను, మీకు అభ్యంతరం లేకపోతే పర్లేదు అన్నారు. ఓకే, మనందరం సాఫ్ట్వేర్నే కాబట్టి వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇన్ ప్రజెంట్. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేసి 3-4 years అయింది, 3 years దాటింది. చాలా మందికి తెలియదు, ఏదో పడుతున్నారు ఎలా వస్తున్నారు అనుకున్నాం. మన ఇన్విజినల్స్ మనం మాత్రం ఉంచుకోండి. ఒక సిబిడిటీ మెంబర్ పైన నాకు ఒకసారి చెప్పుకున్నారు, ఏంటి సార్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, మేము ఏదో సింపుల్గా వాడుతున్నాము అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. నేను కూడా మీకు ఆన్సర్ మనకి డిస్ప్లే చేయకూడదు. చాలా మంది వర్క్ చేస్తున్నారు దీని మీద. చాలా మంది అంటే ఏంటి సార్, చాలా మంది కమిషనర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వేరియస్ ప్లేసెస్లో ఈ సెంటర్స్ని పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పారు. అలాగే సార్ ఆశ్చర్యం ఇస్తున్నారు. మీరు ఆయన ఏమన్నారంటే ఎంత ఈజీ అంటే ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడం,
ఇప్పుడు ప్రజెంట్ మన సెమినార్ జరుగుతుంటే ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా దే కెన్ ట్రాక్. నేను చెప్పాను నాకు అండర్వేస్తున్నాను ఎగ్జాజరేషన్ అనిపించింది నాకు ఆయన చెప్పినప్పుడు. అది ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో చెప్పాను అది రియాలిటీగా మనం ఇప్పుడు చూస్తుంది. కరెక్టే, అది చెప్పగలరు. ఎలా చెప్పగలరు అనేది నేను కొంత ఎలా సార్ ఎలా పాసిబుల్ అని అడిగాను. మీరు ట్రై చేసే ఇన్ఫర్మేషన్ మీరు సింపుల్ అనుకుంటున్నారు కాదు, మేము వేరియస్ శాటిలైట్స్ ద్వారా కూడా తీసుకుంటాం ఇన్ఫర్మేషన్. సో అలాగా అని చాలా వండరేస్తుంది. దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ టైంలోనే నాకు ఒక అసెస్మెంట్ హియరింగ్కి వెళ్తే కన్నా ఆ హియరింగ్లో ఏం జరిగిందంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్లో చేస్తే ఆర్ఎస్ నంబర్ అయ్యి చెప్పమన్నది. దాంట్లో నేను మెన్షన్ చేయలేదు సార్ ఇన్కమ్ మీద ఉందని చెప్పాను. యాక్చువల్గా మనకు కూడా తెలియదు, వాడు చెప్తే మన వేసాం. నేను కనుక్కొని డీటెయిల్స్ ఇచ్చాను, సర్వే నంబర్ అది ఇస్తే నేను వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్ ఆన్ దోస్ అగ్రికల్చర్ ల్యాండ్స్, అవి బ్యారన్ ల్యాండ్స్ అవి, ఇన్కమ్ ఏం లేదు అని చెప్పారు. అదే సార్ ఎస్సీ ఇన్కమ్ వచ్చిందన్నారు కదా మీరు లేదంటే ఏంటంటే లేదు ఈ జరాల బ్యారన్ ల్యాండ్స్ వాళ్ళ కాస్ట్ 5-6 years రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం ఇచ్చేసారు. మా శాటిలైట్ పిక్చర్లో కనిపించింది అని ఆయన చెప్తుంటే ఆయన చెప్పి నిజమే అని చెప్పి మనందరికీ నమ్మశక్యంగా లేదు. కానీ శాటిలైట్ ఈస్ గివింగ్ సో మెనీ ఇన్ఫర్మేషన్స్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ. దట్ ఈస్ ద ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ in respect of tracking of the information on the vaccine technology. Okay, now we are coming into the subject. Our chairman has illustratively given the information on the need of the 114E and SCT and the subject. స్లైడ్ మీరు చదువుతూ ఉండండి. నేను చెప్పేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది ద్వారా ఏర్పడిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ neatly presented, printed in the book with the 298 sections, imposed in India, ప్రాక్టీస్ చేసేది ఎక్సర్సైజ్ చేసేది ప్రజలు మన ద్వారా జరుగుతుంది. సో కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్, మేజర్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది కలెక్షన్. దాంట్లో ఈ ముఖ్యంగా మన వాటి మీద 114E ద్వారానే అప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ జరిగి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. బట్ one question arises to me and to all of the public. సార్ యాక్ట్ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది how it reach to the కామన్ పబ్లిక్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు, ఏం ఎడ్యుకేషన్ లేని మనుషులు ఉన్నారు, ఇండస్ట్రీస్లో ఉన్నారు, అంతా ఉన్నారు. అందరికీ రీచ్ అవుతుందా ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే? చెప్పాలంటే అందరికీ రీచ్ కావట్లేదని, రీచ్ కాకుండా మనం పనిష్ చేస్తున్నాం. వాళ్ళకి తెలియదు, చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తెలియదు, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారు. ట్రాన్సాక్షన్ చేసినారో మీరు ఎందుకు చేశారని మనం డిపార్ట్మెంట్ ద్వారా క్వశ్చన్ చేస్తున్నాం, పనిష్మెంట్ చేస్తున్నాం, ట్యాక్స్ వేస్తున్నాం, పెనలైజ్ కూడా చేస్తాం. అది ఎలా హౌ టు రీచ్ అనేది ఇప్పుడు కూడా అది క్వశ్చన్ మార్క్. మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగామనుకోండి, మీరు ఉన్నారు కదండి అంటారు, మా నెసిటీ అవసరం లేదండి, మా నెసిటీ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విధంగా ఉండదు, మా నెసిటీ ఉండాలి, మీరు ఎందుకు ఉన్నారు.
అంటే మనం మీరు రెగ్యులేటర్స్ ద్వారా మీరు ఇంప్లిమెంట్ చేయాలంటారు, అది కాదు అది. బట్ నేనేమనుకుంటున్నానంటే కామన్ మ్యాన్కి రీచ్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు మన దగ్గర చాలామంది ఇలిటరేట్ పీపుల్ సేల్ ఆఫ్ సైట్ అమ్మామని, ఇంకా ల్యాండ్స్ అమ్మామని వచ్చి మనతో ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. నా సైట్ ఎందుకు నేను ట్యాక్స్ కట్టాలండి, అది నా ఓన్ సైట్, నేను ఎప్పుడో కొన్నాను, మా పూర్వీకులది. అలాగే ల్యాండ్ సిటీ పక్కన ఉంటే మీరు ట్యాక్స్ అంటారండి, ఎందుకు కట్టాలి? ఈ ఇన్ఫర్మేషన్కి మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి? వాళ్ళకి నాలెడ్జ్ లేదు కదా, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ లేదు. అంటే గవర్నమెంట్ ఎడ్యుకేట్ చేయలేకపోతాను ఈ విషయాల్లో. ఎడ్యుకేట్ చేయలేకపోవడం వల్ల కామన్ మ్యాన్కి క్వశ్చన్ మార్క్ మిగులుతుంది, ఇది రీచ్ అవ్వట్లేదు. బట్ ఏమొస్తాయండి టీవీలో యాడ్లు ఎప్పుడు ఏమొస్తుంది? టీడీఎస్ రిటర్న్ వేసారా, అడ్వాన్సెస్ పెట్టారా, డ్యూ డేట్ రిటర్న్ పే చేశారా, అది మాత్రమే యాడ్లు వస్తాయి టీవీలో. ఇంకేమైనా వస్తాయని మేము చూసినాం. సో క్వశ్చన్ మార్క్. ఇది కొంతవరకు వీక్ పాయింట్ అని మనం ఒప్పుకోవాలి. అంటే మన ప్రాక్టీస్ మనం బాగానే ఉంది, మనం చేసుకుంటున్నాం కానీ అన్నాం, కానీ కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అది రాదు. సో ఇదే క్వశ్చన్ మార్క్ అలా just provide taxes or contribution to the government to meet the needs of the military, police, administration, all the things. సో ఈ కాంట్రిబ్యూషన్కి మన ఇన్స్టిట్యూట్ కానీ మనం కానీ చాలా సర్వీస్ చేస్తూ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన యాక్ట్ని పబ్లిక్కి తీసుకువెళ్ళి ఏమేమి ట్యాక్స్ పే చేయాలనేది లెజిటిమేట్ ట్యాక్సెస్ పే చేయడానికి మనం చాలా సహకరిస్తూ ఈ ప్రొఫెషన్ రన్ చేస్తూ మనం దీనివల్ల జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎనీ ట్యాక్స్ కలెక్షన్స్ ఎఫెక్ట్స్ బాడీ ఐసిఐ, అది మన అదృష్టం. అది కాంట్రిబ్యూషన్కి మనం ఎంతో సహకరిస్తుంది. ఇది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ, అందరి వెల్ఫేర్కి పనికొస్తుంది. పైన చెప్పిన అదే కాకుండా ఆల్ వెల్ఫేర్ మెజర్స్కి మనం అందరూ ట్యాక్స్ ద్వారా కడుతుంటే ఈ వెల్ఫేర్ మెజర్స్ కూడా నడుస్తాయి. లేదంటే మనం పెట్టే ట్యాక్స్ కొంతమందికే కాదు, ఆల్ సెక్టార్ ఆఫీస్కి ఇంక్లూడింగ్ మనకు కూడా ఉపయోగపడుతుంది. అయితే మనం పే చేసేదంతా మనకు ఉపయోగపడకపోవచ్చు, కొంత పోర్షన్ మనకి మాత్రం ఉపయోగపడి బ్యాలెన్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ నాకు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, అది మీకు కూడా అనిపించవచ్చు. ఏమంటే ఎంత కష్టపడి మనం అందరం, ఎంతో ఇండస్ట్రీస్, ఎంతోమంది వ్యాపారస్తులు రోజు 15-16 hours వర్క్ చేసి దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ది కంట్రీ బై ద ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, అదర్ ట్యాక్సెస్. బట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? యాన్యువల్గా ఏమేమి ఖర్చు పెడుతుంది, ఏ ప్రాజెక్ట్స్ ఎంత, ఏ వెల్ఫేర్ మెజర్స్ ఎంత అనేది ఎవ్రీ ఇయర్ మన బ్యాలెన్స్ షీట్లు కంపెనీస్కి వచ్చిన ప్రొపరేట్ పరంకి ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నట్టు గవర్నమెంట్ పబ్లిషింగ్ చేస్తున్నాయంటే చేయట్లేదు. అది ఎక్కడ బయట మనం పబ్లిషింగ్ చేసినట్టు మనం మాత్రం 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా క్వార్టర్లీ కంపెనీస్ అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి, పేపర్లో నోటిఫై చేయాలి. గవర్నమెంట్ చేస్తానంటే నాకు ఎక్కడ కనిపించలేదు. అది చేసినందువల్ల మన కట్టిన కంట్రిబ్యూషన్స్కి ఎప్పటికప్పుడు మనకి అకౌంటబుల్గా చెప్తే ఏ సెక్టర్స్కి ఎంత అయిందని తెలుస్తుంది. బడ్జెట్ అప్పుడే అలా అలకేట్ చేసినా చెప్పడమే, కానీ ఏనాడు కూడా మనం చూడలేదు. ఎక్కడ కూడా మనం ఏదైనా వెబ్సైట్లో దొరికితేమో కానీ ఓపెన్ పత్రికలో మాత్రం బ్యాలెన్స్ షీట్లో అదొకటి. మనం గవర్నమెంట్ మీద అవసరమైతే కొంత ప్రెజర్ తీసుకొచ్చి మీరు కూడా ఎందుకు బ్యాలెన్స్ షీట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ డిస్క్లోజ్ చేయకూడదు అని అడగవచ్చు కామన్ పబ్లిక్. దీన్నే డెమోక్రసీ చూశారు. రీసెంట్గా
బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటే ఏంటో అనే ఒక వర్డ్ వింటూ వచ్చాం. బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటే ఏంటో మనం జస్ట్ చూస్తున్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఏదైనా చేయగలరు. డెమోక్రటిక్స్లో పీపుల్ క్యాన్ డూ ఎనీ వండర్. ఏదైనా సాధ్యపడుతుంది అనేది రుజువైంది. సో ఈ డెమోక్రటిక్ సెటప్లో మనం అడిగింది గవర్నమెంట్ కూడా ఏ మస్ట్ వెరీ ఎస్ పబ్లిక్ అడుగుతుంది, మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని గవర్నమెంట్ కూడా అనుకుని ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తే మనం కూడా నాలెడ్జ్ మనం వరకు కష్టపడినందుకు ఈ సెక్టార్స్ ఇంటెలిజెన్స్ తెలుస్తుంది. మనం అడిగామనుకోండి, ఇప్పుడు ఎవరిని అడిగితే ఎంత ఖర్చు పెట్టారండి రోడ్స్ కింద ఏంట అంటే మన ఎప్పటికీ లెక్కలు వెళ్ళిపోయింది. ఇప్పుడు మన స్టేట్లో చూసాం లెక్కలు ఎంత అంటే లెక్కలేదు. మనం చేసే గవర్నమెంట్ కార్పొరేషన్స్ కూడా ఇంకా బ్యాలెన్స్ షీట్స్లో బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ కార్పొరేషన్స్ 23 బ్యాలెన్స్ షీట్స్ ఇంతవరకు అవ్వలేదు. దీనివల్ల ఈ ఎలక్షన్ సక్రమ వర్తన్స్ మాజీ గవర్నమెంటేగా మా గవర్నమెంట్కి ఏముంటాయి అంటారు. మన ఇండియా బ్యాలెన్స్ తీసుకొచ్చి వెల్ఫేర్ ఖర్చు పెట్టారా లేదా ఎస్ఎస్సి ఖర్చు పెట్టారా? మరి దానికి ఏం చేయాలి? అదే చెప్తున్నాను. క్వశ్చన్ చేయడానికి డెమోక్రసీ చెప్తాను కదా, బీజేపీ అన్నాను కదా, మనం కూడా ఫైట్ చేయాలి. మనకి ఎవరి దగ్గర నుంచి ఎంత అనేది స్టేట్ గవర్నమెంట్ చెప్పదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పదు, ఎవరు చెప్పదు. మనం మాత్రం బ్యాలెన్స్ షీట్ పక్కగా టైం పెట్టలేదు. దానికి పెనాల్టీ చాలా లేట్ అయితే పెనాల్టీ, ఇవి పెనాల్టీ. గవర్నమెంట్ ఎవరు పెనాల్టీ చేస్తారు? పెనాల్టీ అంటే మన ఎలక్షన్ కూడా ఇది పెనాల్టీ, ఎవరైనా మాకేం కావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ టు ది యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్. మేమంతా ప్రాక్టీస్ చేసి వేరే ఎగ్జామ్ ది రిటైర్మెంట్ యాక్చువల్లీ పొటెన్షియల్ ప్రాక్టీస్లో ఉన్నాం మేము. టీచింగ్ ఇది కాబట్టి యూ కెన్ క్వశ్చన్ త్రూ వేరియస్ సైట్స్, త్రూ వేరియస్ బుక్స్ అన్నిటి ద్వారా మీరు కూడా పెట్టండి. పెట్టి ఎందుకు చెప్పకూడదు మీరు అడగండి, తప్పేం లేదు. ఇంట్లో గవర్నమెంట్ హ్యాస్ కామ్ డౌన్ అని చెప్పాల్సిందే. ఓకే, దిస్ ఇస్ ద జస్ట్ వర్కింగ్ మార్చుకోండి. దిస్ మై ఓన్లీ లాంగ్వేజ్ బట్ అపోజిషన్ గవర్నమెంట్. జస్ట్ కాళిదాస్ గారి స్లోగన్ నేను రాసిన కాదు, చూసి ఉంటారు కదా. డైలీ మార్నింగ్ సన్ బయటకు వస్తుంది, వచ్చి మనం వాడిన వాటర్ కానీ మన ఒంట్లో ఉన్న స్వెట్టింగ్ని కూడా ఎవాపరేట్ చేసుకుని భూభాగం మీద ఉన్న వాటర్ కూడా కొంత సక్ చేసుకుని నేచర్ బయటికి తీసుకెళ్ళి మళ్ళా కొన్ని రోజుల తర్వాత ట్రైన్ ద్వారా ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పారు. గవర్నమెంట్ కూడా అదే చేస్తుందని అనుకోవాలి. మన దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుని అది మనకి 1000 crores రూపాయలు వస్తుందంటే ఇన్ని సర్వీసెస్ ద్వారా ఇస్తుందని మనం ఫీల్ అవ్వాలి. బట్ లెక్క మాత్రం తప్పలేదు. కరెక్ట్ ట్యాక్సెస్ collected promptly, but there is no account from the government side how much development, to what extent it was done, and I think there is nothing published in the newspapers or media. That is the thing. 1000-fold, maybe 1000-fold different sectors ద్వారా మనం సర్వీస్ చేస్తూ ఉండొచ్చు, బట్ అకౌంట్ అనేది లేదు. మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి, దీస్ ఆర్ ఆల్ ద 4 pillars of the section. Income tax act is governed by the 1960 Act, 1960 Act, with sections of 298. Every year some changes are getting made. మనకి ఎవ్రీ ఇయర్ మనకందరికీ బ్రెయిన్ వీక్ చేయడానికి ఎక్సర్సైజ్. అలాగే
దీని బేస్డ్ ఆన్ ద యాక్ట్ అడ్మినిస్ట్రేషన్ సాగాలంటే రూల్స్ ఫార్మ్స్ ఉండాలి. ఒక యాక్ట్ ఉంటే కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేం. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తామంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది రూల్ అండ్ ఫార్మ్స్. రూల్ని బేస్ చేసుకుని ఫార్మ్ వస్తుంది. కాబట్టి వితౌట్ రూల్స్ అండ్ forms, we can't exercise the 298 sections. That is the basic rules. Rule is very important. Without the rules, we can't file any income tax returns. So that is the 132 rules are there. Now we are discussing only one rule. Next, fourth one, after publishing the acts, every year so many notifications have come from clarifications. On the theme of the subjects, we are practicing. From this practice has so many problems, so many issues arises while exercising the Income Tax Act sections. To solve all the issues, judiciary has given the judgments. Based on the judgments, we are quoting and using the judgments to relieve from the penalties of the imposing income tax act. Yes, rules are subordinate to the act. Rules are framed to facilitate proper administration of the income tax department and to the public also. Without rules, we can't administer the act. Presently, there are 130 rules incorporated and collectively known as Income Tax Rules 1962. Now, the actual subject we are going to present is that these are all the open remarks from me and my inner issues to me and to you also. You all think about all these issues in future because our entrepreneurs, our business persons purely put in their sincere efforts to get the profits of the organization. అంత ఆర్గనైజేషన్ ప్రాఫిట్ చేసి వాళ్ళకి ఆ ట్యాక్స్ కడుతున్నారంటే అది హార్డ్ ఎర్న్ మనీ. అది హార్డ్ ఎర్న్ మనీ ఏమవుతుంది అంటే ఎవరు చెప్పలేకపోవడం అనేది చాలా బెంగానే ఉంది. మా దగ్గర కూడా కొంతమంది డాక్టర్స్ చాలా హైలీ పెయిడ్ డాక్టర్స్ ఉంటారు. ఏమండి డాక్టర్ గారు ఇంత అమౌంట్ కడుతున్నాము, అసలు మాకు ఏంటంటే ఏం తెలుస్తుంది ఏమవుతుంది అంటే వెతికి చేస్తారు మీకు మధ్య ఏం చెప్పగలను అంటే చాలా మంది పబ్లిక్లో ఉండేది యాంగిష్. ఎందుకు చెప్పలేకపోతున్నాను. So the income tax has established the the income tax law has established the concept of the statement of specified financial transaction or reportable account to keep a record of the high value transactions executed by the taxpayers. Simply చెప్పేసారు స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మనకి అంతకుముందు ఓన్లీ 26 ఏఎస్ తప్ప వేరే లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. అదే చాలా బాగుందనుకునేవాడు మనం బై ఇచ్చే టీడీఎస్ అని. తర్వాత వచ్చిందే ఈ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇది ఎలా వచ్చింది మీకు ముందు చెప్తున్నాను కనుక బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వేరియస్ రెగ్యులేటర్స్ ఈ స్టేట్మెంట్ 140 ఈ ప్రకారం they have to file the returns so that the government is capturing the data from all the regulators and put in the accept the statement by way of AIS now. It was already
noticed by you in the income tax sites. AI is already ready, but we can't issue all the information is totally done or not. Some information is still missing because of late filing from so many regulators. Government regulators are the quarters first. Private government regulators is regulatory. So reportable person is reportable entity. రిపోర్టబుల్ ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో ఇది ఫైల్ చేసినాడు వాళ్ళు రిపోర్ట్ చేస్తేనే ఈ టెక్నాలజీకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ రాదు. ఇన్సఫిషియెంట్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో మన ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ టిల్ జూలై 31 జూలై బెటర్. మనం ఎన్ష్యూర్ చేయడం ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇట్ ఇస్ బెటర్ టు వెయిట్ till 31 July because last year also we faced so many problems from interest from banks, whereas banks in interest revised returns they paid. మన రిటర్న్ మనం జూలై 1st వీక్ వేసిన తర్వాత రివైజ్ రిటర్న్ వచ్చింది. అలాగే ట్రెజరీ వాళ్ళు తర్వాత ఇచ్చారు. ట్రెజరీ వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చాలా హార్డ్ ఫీల్ అయ్యారు. సో బెటర్ టు వెయిట్ ఫర్ టిల్ 31st. So this is nothing but blockchain technology, pooling of information from various stakeholders, organizers, as discussed now. It is very easy to identify the transaction of this. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంతవరకు ఎస్సీకి మనకు కూడా మంచిదే. ఇదివరకు చాలా ప్రాబ్లం ఉండేది, వాళ్ళకు మాకేం గుర్తులేదండి ఏం జరిగింది అనేవాడు. మరి గుర్తు లేకపోతే ఎలాగో అంటే మనకు కనిపించిన ఇన్ఫర్మేషన్ వేసేవాళ్ళం. కొన్ని తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటే కన్నా మనకు తెలిసేది కాదు. అది షేర్ లేకపోతే సరి చెప్పేవారు కాదు. ఇప్పుడు అవన్నీ వచ్చేస్తున్నాయి. అది రావడం వల్ల మనకు కూడా కొంత ఈజీ అయిపోయింది ఐడెంటిఫై చేయడానికి. సో ఇట్ ఈస్ బెటర్ టు ఫైల్ అవర్ రిటర్న్స్ ఆల్సో కోచింగ్. సో కోచింగ్ అనేది ఏంటనేది the primary purpose of the SFT is to enhance the transparency in financial transactions and improve tax compliance. Such information reported will be reflected in the AIS, that is Annual Information Statement of the Taxpayer. This helps the taxpayer identify all the transactions reported to the Income Tax Department and file their ITR accurately. Yes. Section 285 PA. It is the applicable section. Any person who is responsible for registering or maintaining books of account or other document containing a record of any specified financial transactions on any reportable account. అది మనం ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే రిపోర్ట్ చేయాల్సింది 114 రూల్లో స్పెసిఫై చేశారో దట్ ఇస్ మస్ట్. అది కంపల్సరీగా వాటి రిపోర్ట్ చేయాల్సిందే ఫామ్ 61 ద్వారా. లేదంటే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఇట్ మస్ట్ బి ఫర్నిష్డ్ ఏ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్ సచ్ రిపోర్టబుల్ అకౌంట్. చూడండి ఏమో వస్తున్నాయో. స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఒక డెఫినేషన్ లాగా చెప్పుకున్నది ఏమన్నాయన్నది ఎలాబరేట్ సెక్షన్ యాక్చువల్ చెప్పాలంటే ఇది కొద్ది లిమిటెడ్ చెప్తున్నాడు. పర్చేజ్, సేల్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రాపర్టీ ఆర్ రైట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ ప్రాపర్టీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎనీ పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీస్, immovable properties or movable like cars, ఇటువంటి ద్వారా మనం ఏమైనా చేస్తుంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వస్తుంది. అలాగే ఎనీ సర్వీసెస్
మన అదర్ సర్వీసెస్ కూడా ఈ నెట్లోకి వస్తాయి. వర్క్స్ కాంట్రాక్ట్స్ టీడీఎస్ ద్వారా వర్క్స్ కాంట్రాక్ట్ రిపోర్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ పర్చేజ్ చేసిన, డిపాజిట్ చేసిన, అలాగే షేర్స్ అమ్మినా, మ్యూచువల్ ఫండ్లో పెట్టిన, ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ అవి కూడా రికార్డులకి వస్తుంది. టేకింగ్ ఆర్ యాక్సెప్టింగ్ ఎనీ లోన్ ఆర్ డిపాజిట్, అలాగే మన బ్యాంకులో డిపాజిట్ చేసిన, తీసుకున్నాం ఏమైనా సెమీ ప్రిస్క్రైబ్, అలాగే ఫారిన్ ట్రావెల్ వస్తుంది, ఐటీ రిఫండ్స్ వస్తే అది వస్తుంది, మనకి ఇంకా ఏమైనా వస్తే వస్తుంది. ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సింది ఒక్కొక్క సెక్షన్ వెళ్దాం, చూద్దాం తర్వాత. వీటిలో ఏమేమి సమస్యలు వస్తే మీరు కొద్దిగా ఫాలో అవుతాం మంచిది. రూల్ 114E, ఎస్ఎఫ్టీ షాల్ బి ఫర్నిష్, దిస్ ఇస్ ద ఫామ్ 61A. ఇదే ఫామ్ నోటిఫై అయింది రూల్ కింద. ఆర్ ఫామ్ 61B, ప్రిస్క్రైబ్డ్ రిపోర్టెడ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, and shall be verified in the manner indicated therein. It is very big task. మనకి సింపుల్గా ఫామ్ 61A అని ఒకటి చెప్పేసాడండి, అది చాలా బిగ్ టాస్క్ రిటర్న్ ఫైల్ చేయడం. నేను అనుకోవటం మనం ఎవరం చేసుకుంటాము అనుకున్నాం ప్రాక్టీస్లో. మనం ఎంటిటీస్ కాదు, మన ఎంటిటీని మనం చేయాలి. రిపోర్టబుల్ ఎంటిటీస్ మాత్రమే చేయాలి. ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇది చేస్తుంది. దీంట్లో ఉన్న టాస్క్ ఏంటంటే ఇలాంటి ఈజీ టాస్క్, ఒక చాలా సింపుల్గా చేయడం మాత్రం కాదు. సచ్ ఫార్మ్స్ ఆర్ బి ఫర్నిష్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st May immediately following the financial year in which the transaction is recorded or registered. ఇప్పుడు ఏమర్థమైంది మనకి, జస్ట్ 31st Mayకి వాళ్ళు ఫైల్ చేస్తే తప్ప మనం జూన్లో రిఫ్లెక్ట్ కావాలి. మన జూన్లో రిఫ్లెక్ట్ 31st Mayకి అందరూ చేస్తారా లేదని మనం ఇన్షూర్ చేసుకోవచ్చు. అంటే తెలియదు వేసరంది 15th June వరకు ట్రాన్సాక్షన్స్లో వేసాం అనుకోండి, అది మేబీ డిఫెక్ట్ రేట్. చాలా రెగ్యులేటర్స్ వేసి ఉండరు, పర్టికులర్గా అట్లా గవర్నమెంట్ రెగ్యులేటర్సే ఉంటారు. ప్రైవేట్ అంతా కరెక్ట్గా ఉంటారు, రికమెండేషన్ ఉంటారు, ఆడిటర్స్ ఉంటాం, మనం అంతా గైడ్ చేసి చేయించుతాం. ఎదురికి గవర్నమెంట్ ఏజెన్సీస్ సరిగ్గా పెడుతున్న ప్రాబ్లం. అలాగే బ్యాంక్స్ కూడా చాలా వరకు స్కీమ్ లైన్ చేశారు, బ్యాంక్స్ కూడా వేస్తున్నారు. మీకు అప్పుడే గవర్నమెంట్ ఏజెన్సీలో మెయిన్ ఎవరున్నారు, షేర్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ద్వారా జరిగాయి, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇంకా డిపాజిట్ ఫ్రమ్ బ్యాంక్ సైడ్, సబ్ రిజిస్టర్స్, ఇదంతా సబ్ రిజిస్టర్ కూడా వేయాలి మన ట్రాన్సాక్షన్, అది వస్తుంది ఇప్పుడు తర్వాత. సో 31st May అనేది ఎప్పుడైతే పెట్టాడు, మనకి రిటర్న్ డ్యూ డేట్ జూలై పెట్టినందువల్ల ఈ 2 monthsలో ఇదంతా అప్డేట్ అవుతుందంటే ఈ కాంట్ ఇన్షూర్ డెఫినెట్గా చెక్ పెట్టలేకపోతాం. వస్తాయి కరెక్షన్స్ పడతలే, మనం మళ్ళీ రివైజర్ వేయాల్సి వస్తాం బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. సో 114E ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ కూడా మనకు వస్తుంది. ఈ రెగ్యులేటర్ సరిగ్గా రిటర్న్ ప్రైజ్ అయిపోతే మనం కూడా మన రిటర్న్స్ అనేది తిరుగుతుంది. ఎస్ఏ అమౌంట్ వచ్చి ఏంటి సార్ మళ్ళీ నోటీస్ వచ్చింది ఏంటి, మీరు మిస్ అయ్యారని వస్తాయి నోటీస్. You check your transactions missing issue అవుతాం. The following transaction should be reported under SFT. ఒకటి వస్తున్నాం చూడండి, అక్కడ ఫాలో అవుతామండి. Transaction to be reported is a main important transaction. A banking company or cooperative bank, ఎవరు రిపోర్టబుల్ ఎంటిటీ, ఆయన రిపోర్ట్ చేయాల్సిన ట్రాన్సాక్షన్ చెబుతున్నాడు. బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ని ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ద ఫాలోయింగ్: పర్చేజ్ ఆఫ్ బ్యాంక్ డ్రాఫ్ట్స్ ఆర్ పే ఆర్డర్స్ ఆర్ బ్యాంకర్స్ చెక్ ఇన్ ₹10 lakhs. ఆల్మోస్ట్ ఒకడు డ్రాఫ్ట్స్ కానీ బ్యాంకర్ చెక్ కానీ ఆల్మోస్ట్ నోబడీ ఈజ్ పర్చేజింగ్ నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్స్ ఆయన ఇంపోజ్ చేస్తే తప్ప అదర్వైజ్ ఇంకా డ్రాఫ్ట్స్ కొనేవాళ్ళు, చెక్స్ కొనేవాళ్ళు, పేపర్ కొనేవాళ్ళు మన గవర్నమెంట్ వచ్చి. బట్ రూల్ ఈజ్ దేర్. నెలగా కొంత ఈఎంఐ కట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్, కాంట్రాక్ట్స్ కట్టడానికి వాడుకుంటారు డిపాజిట్స్. వాళ్ళకన్నా 10 lakhs థ్రెషోల్డ్ దాటి
వేసిందే కనుక ద బ్యాంక్ మస్ట్ రిపోర్ట్ ద పార్టీ నేమ్, address, PAN number, how much amount deposited, how much amount taken by way of draft, to whom ఎవరికి ఇచ్చారు అనేది ఇన్ఫర్మేషన్ 61A ద్వారా దే మస్ట్ రిపోర్ట్ ఇట్. నెక్స్ట్, పర్చేస్ ఆఫ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇన్స్ట్రుమెంట్స్ బై పబ్లిక్ ఉంటుంది. వాటిలో మనం 10 lakhs దాకా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే అది నెక్స్ట్ ఇంకోటి అది కూడా రిపోర్టబుల్ బ్యాంక్ రిపోర్ట్ చేయాలి. క్యాష్ డిపాజిట్స్ ఆర్ విత్డ్రాయల్స్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ కరెంట్ అకౌంట్స్ ఆఫ్ ద పర్సన్ INR 15 lakhs అంటే 50 lakhs రూపీస్. ఇక్కడ ఏంటంటే చూడాల్సింది పుట్ టుగెదర్ ఆఫ్ ఆల్ అకౌంట్స్. ఎస్సీలు ఏమనుకుంటారు, ఒక అకౌంట్ చూసి నేను దాంట్లో వెళ్ళినా అంటారు. అది రిపోర్టబుల్ ఎంటిటీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా పుట్ టుగెదర్ ఆల్ కరెంట్ అకౌంట్స్ ఫ్రమ్ వన్ బ్యాంక్. అంటే బ్యాంకింగ్ కంపెనీ, కోఆపరేటివ్ బ్యాంక్ అని మా బ్యాంకింగ్ కంపెనీ 50 lakhs కరెంట్ అకౌంట్, క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రాయల్స్ 50 lakhs, దాటిని వాటికి ఇన్ఫోర్స్ చేయాలి. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది చాలా మంచి సెక్షన్. ఈ రిపోర్టబుల్ ఎంటిటీస్ ఇది కనుక కరెక్ట్గా ఇచ్చింది ఈ గత 3-4 months 6 months నుంచి ఏ ఎంటిటీ క్యాష్ డిపాజిట్ చేసింది, ఏ ఎంటిటీ క్యాష్ విత్డ్రా చేసింది అనేది ఈ ఎస్ఎఫ్టీ స్టేట్మెంట్లో వస్తుంది. దాన్ని గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యాన్ యూటిలైజ్ ఫర్ అకౌంటబిలిటీ. దిస్ అమౌంట్ ఆఫ్ this much of amount you have drawn, this much of amount you have deposited, why you have deposited this much of cash from which source, and how you have utilized it for a huge amount. ఈ 4 to 5 months మన ఎలక్షనీరింగ్లో జరిగిన దీన్ని గవర్నమెంట్ కన్నా సరిగ్గా ఇంపోజ్ చేస్తుంటే ఈ అమౌంట్స్ అన్నింటికి అకౌంటబిలిటీ చెప్పాల్సిన అవసరం కంపల్సరీగా ఈ ఎలక్షన్లో ఉన్న డ్రా చేసిన అమౌంట్స్కి చెప్పాల్సిన అవసరం. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఎంతవరకు ఇది వస్తారు అనేది మనం కూడా చూడాలి. ఎంతమంది చెప్తారండి ఇది చేశారా, ఇంకోరంగా డెవలప్ చేశారా, పర్సనల్ అకౌంట్ డెవలప్ చేసి వాడారా అనేది ఎవరికి. బట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎక్స్పెండిచర్ అయిందని మనకి తెలుసు బయటికి. అది సో ఒక సెక్షన్ ఒక స్లైడ్ అండర్స్టాండ్ చేస్తున్నారు కదా. Next slide. Reportable entity, a banking company or cooperative bank. పోస్ట్ మాస్టర్ నేను వదిలిపెట్టాను అనుకున్నాను. పోస్ట్ మాస్టర్ కూడా నేను వదిలిపెట్టాల. అక్కడేమో 1-2 స్టాఫ్ ఉంటారు, వాడు చేయడం చాలా కష్టం. వాళ్ళు అయ్యారు. ఇప్పుడు మీ దగ్గర ఎవరినైనా పోస్ట్ మాస్టర్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటే కదా రిటర్న్ వేసేటప్పుడు ఆయన పాస్బుక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ మన రిపోర్టబుల్ ఎంటిటీ చూడదు. అది ఎప్పుడో పై చేస్తారు. వాళ్ళ దగ్గర మెకానిజం లేదు, సరిపడే స్టాఫ్ లేదు. అది కూడా పోస్ట్ మాస్టర్ జనరల్ గాను క్యాష్ డిపాజిట్స్ ఇన్ 1 or more అకౌంట్స్ అదర్ దాన్ ఏ కరెంట్ అకౌంట్ అండ్ టైం డిపాజిట్ అయితే పర్సన్. యాక్చువల్గా పోస్ట్ ఆఫీస్లో కరెంట్ అకౌంట్ అనుకుంటారు, అప్పుడు కరెంట్ అకౌంట్ ఉండదు, సేవింగ్స్ మీద అకౌంట్గా ఉంటాయి కదా. బ్యాంక్ ఏ బ్యాంక్ అన్నా అది 10 lakhs మానిటరీ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 10 lakhs అగో. సో అప్ టు 10 lakhs వరకు నో ప్రాబ్లం. ఆ థ్రెషోల్డ్ లిమిట్ దాటి కన్నా ఏదైనా బ్యాంకింగ్ కంపెనీ కానీ పోస్ట్ మాస్టర్ జనరల్ కన్నా ఈ క్యాష్ డిపాజిట్ చేస్తున్న పార్టీ ఎవరైనా ఉంటే కన్నా అది కంపల్సరీగా ఇట్ మస్ట్ రిపోర్ట్ బై వే ఆఫ్ 61A ఫామ్. నెక్స్ట్, ఏ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. క్రెడిట్ కార్డు కూడా వాడితే కూడా వస్తుందండి అని అడుగుతూ ఉంటారు చాలా మంది వచ్చి. వస్తుందండి క్రెడిట్ కార్డ్ అనేది మీరు ఏదో
చిన్న చిన్న వాడతామని అంటారు, అదంతా కలిపి కూలిపై ఎంత వస్తుంది, 1 lakh ఇవ్వు. అలాగే 10 lakhs ఇన్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ అదర్ దాన్ క్యాష్. అది అదర్ దాన్ క్యాష్ అంటే ట్రాన్స్ఫర్స్ ద్వారా కూడా. ఇది యాక్చువల్గా సెమినార్ లాగా భావించొద్దు ఎవరు, ఇది ఇంటరాక్టివ్ సెషన్ లాగా అనుకున్నాం. చాలామందికి మనకు కూడా చాలా సమస్యలు వస్తుంటాయి కాబట్టి అన్నీ నాకే తెలుసు అనుకోవడం ఏం లేదు, నాకు మాత్రం ఏం తెలియదు తప్ప. అందరం అనుకుని ఒక డిస్కషన్ పాయింట్ లాగా అనుకుని అవేర్నెస్ క్రియేట్ చేస్తే పబ్లిక్కి ఉపయోగపడుతుంది. అలాగే మన దగ్గర ఏ రెగ్యులేటర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా పోతుంది. మన కిషోర్ గారికి తెలుసు అనుకుంటా, ఇలాగే చాలా బ్రాండర్స్ వస్తుంటాయి కదా, మేమంతా వెళ్ళి ఒకసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒకసారి ట్రాన్సాక్షన్స్ ఇంకా నోటీసులు రాదనుకుంటా, ఇలా జరుగుతుందని చెప్తే అప్పటి నుంచి వాళ్ళు ఈ టీడీఎస్ ఆస్పెక్ట్స్ కానీ, నెక్స్ట్ ఇలాగే ఈ 30 lakhs అబౌవ్ ట్రాన్సాక్షన్స్ కానీ అవేర్నెస్ మనతో పాటు గవర్నమెంట్ కూడా కండక్ట్ చేసింది సెమినార్స్. అప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. నెక్స్ట్ ఏ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంకింగ్, పోస్ట్ మాస్టర్, నిధి కంపెనీ, ఎన్బిఎఫ్సి, ఇవేంటంటే ఇది కూడా రిపోర్టబుల్ ఎంటిటీ. 1 or more time deposits other than renewed time deposit or another time deposit of a person 10 lakhs. 10 lakhs అబౌవ్ డిపాజిట్ కూడా మనకు వస్తుంది. ఇలాంటి కనిపిస్తుంది వస్తుంది, రెన్యూ కూడా వస్తుంది. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎస్ఎఫ్టీలో సరిగ్గా ఇవ్వకపోతే కదా, ఆ ఇయర్లో వేసిన డిపాజిట్ రెన్యూ అయితే మళ్ళీ కనిపిస్తుంది. దాన్ని ఎస్ఎఫ్టీలో డినై చేయొచ్చు. ఇది రెన్యూ అయింది, ఇట్స్ నాట్ ఎప్పుడు డిపాజిట్స్ అని చెప్పి మనం రిపోర్ట్ డినై చేస్తాం. సో ఈ ఫ్యాక్టర్ కూడా తెలుసుకుంటే ఏ కంపెనీ ఇష్యూయింగ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ వాళ్ళు కూడా వేయాల్సిందే రిపోర్టు. అలాగే కంపెనీ ఇష్యూయింగ్ షేర్స్, ఏ కంపెనీ అయితే షేర్స్ ఇష్యూ చేస్తుందో వాళ్ళకి కూడా రిపోర్ట్ చేయాలి. అమౌంట్స్ పక్కన మీకు థ్రెషోల్డ్ నేను చెప్తున్నా చూడండి. అలాగే లిస్టెడ్ కంపెనీ పర్చేసింగ్ ఇట్స్ ఓన్ సెక్యూరిటీస్ అండర్ సెక్షన్ 68 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. వాళ్ళ షేర్స్ వాళ్ళే కొనుక్కోవడం కానీ, వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళే కొనుక్కోవడం కానీ పర్మిషన్ ఉన్నారు. అది కన్నా ఉండుంటే అది చెప్పాల్సింది 10 lakhs అబౌవ్ అమౌంట్ పెట్టున్నారు థ్రెషోల్డ్ లిమిట్, అది కంపల్సరీగా వాళ్ళు చేయాలి, రిపోర్ట్ చేయాల్సింది. ఇవన్నీ మనకి ఏఎస్లో కనిపిస్తాం. బాగా హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేసి ఎస్సీ ఉంటే కదా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ వస్తాయి. చాలా మంది పొటెన్షియల్ ఎస్సీలు బొమ్మమంటారు, అన్నీ చేసేవాళ్ళు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. చిన్న ఈ ఎంప్లాయీస్ లేని వాళ్ళకి ఉండవు, కానీ వాళ్ళ బిజినెస్ పర్సన్స్ అన్నింటిలో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఏ ట్రస్టీ ఆర్ ఎనీ సచ్ అదర్ పర్సన్ అదర్వైజ్ టు మేనేజ్ ది అఫైర్స్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్. దాంట్లో ఏంటంటే రిసీట్ ఫర్ acquiring units of 1 or more schemes of a mutual fund other than transfer of one scheme to another. Scheme to scheme అయితే రావాల్సిన లేదు, బట్ 1 or more mutual funds లో హెచ్డిఎఫ్సి ఒకటి, ఐసిఐసి ఒకటి, ఇంకేదో ప్రొడెన్షియల్ కంపల్సరీగా అవన్నీ మన ట్రాన్సాక్షన్ వచ్చేస్తున్నాయి. మీరు చూసే ఉంటారు. INR 10 lakhs. నెక్స్ట్ అదరైజ్ పర్సన్ యాజ్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 2C of MA Act. Receipt of foreign exchange currency including any trade of such currency, ఇది కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి మనం ఎవరైనా తీసుకుంటే కానీ ఇలా మనం అనుకున్నాం కదండి. సబ్ రిజిస్టార్ ట్రాన్సాక్షన్స్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్ అపాయింటెడ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1950. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈచ్ సబ్ రిజిస్టార్ చేస్తున్నాడంటే ఈచ్ సబ్ రిజిస్టార్ ఇట్లా అయిపోతుంది. కాంప్రహెన్సివ్గా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ మనకి ఐజీ అంటారు, వాళ్ళకి కాంప్రహెన్సివ్గా తీసుకుని వాళ్ళు అయ్యాలి అన్ని సబ్ రిజిస్టార్స్ తీసుకొని
బ్యాంక్స్ ఎట్లా వేస్తున్నారో ఇది కూడా అలాగే వస్తుంది. బట్ ఎంత అమౌంట్ పెట్టాడంటే హెచ్ఏఆర్ సేల్ ఆఫ్ హోంవర్క్ ఒకటి 30 lakhs ఏమో రిపోర్ట్ చేయాల్సిందే. రిపోర్టబుల్ ఏంటంటే స్కాలర్ స్ట్రిక్ట్లీ బిలో 30 lakhs అయితే ఏంటంటే అంటే బిలో 30 lakhs రిపోర్ట్ చేసిన అవసరం లేదు. మరి ఎలా వస్తాయంటే ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ సీడీ ద్వారా తెచ్చుకుంటారు. సీడీ ఇచ్చి వాళ్ళే సేవ్ చేసి తెచ్చుకుని మన మీద ప్రయోగిస్తున్నారు. అది అది వేయాలంటే మీరు అన్నారు ప్రాపర్టీ సబ్జెక్టు ట్యాక్స్. అందుకే చాలామంది ఏం చెప్తారంటే 30 lakhs ఎవరికి పెడుతుందండి అని చెప్పి ఆయన కాదు మనం చెప్పేటప్పుడు వాళ్ళకి అది కూడా చెప్పాలి. 30 lakhs కాదు బిలో 30 lakhs కూడా మీకు ట్యాక్స్ బిల్ ఏం చెప్పారు. ఇది కూడా ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే ల్యాండ్ లాట్ ఉంటారో ఆయన ప్రాంతంతో వచ్చి పాపరేట్ అయిపోతుంది. రెండో పాయింట్ ఎవరన్నా పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా పడుతుంది. యాక్చువల్ ట్రాన్స్ఫర్ కూడా అమౌంట్ వచ్చి పడుతుంది. ఈశ్వర్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏం జరుగుతుందంటే డెవలపర్ ల్యాండ్ లాట్ ఎవరైనా సరే ఇద్దరు పడిపోతుంది. ఇద్దరు పడతాను ఎందుకు పడుతుందంటే సైన్ చేయాల్సిన ఇద్దరు కాబట్టి అక్కడ రిపోర్టబుల్ ఎంటిటీలో వాళ్ళు ఇద్దరు పేరు చూపిస్తున్నాయి. అలాగే 2 times పడిందండి అంటాం. ఈ 2 times ఎందుకు పడుతుందంటే అన్నట్టు దాని నుంచి చూపిస్తుంది. అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనకి అర్థం అందరికీ. మరి ఏం చేయాలి మనమే రిప్రజెంటేషన్ చేయాలి. డినై చేయొచ్చు ప్రాక్టికల్గా మనం డినై చేస్తాం మన హ్యాండ్కి వచ్చిన తర్వాత. బట్ ఎస్సీ ఉన్నాడు అనుకోండి వీక్ ఎస్సీ ఉన్నాడు అనుకోండి 10 crores రెండు కనిపిస్తే సార్ ఇట్లా చేసేటప్పుడు నేను 20 crores ఎక్కడ ఉన్నానండి అని చెప్పి ఈ పర్సన్స్ సాగు ఉంటారు. ఎంత ఏంటంటే మన సెన్సిటివ్గా తీసుకోవట్లేదు. ఇలా బాధపడే చాలా మంది ఉన్నారు అక్కడ. నాకు కూడా అలాగే జరిగింది. కంగారు పడిపోయి ఒక వీడియో వచ్చి ఏంటంటే నాకు ఏం లేని మీరు వేసారేంటి మీరు నన్ను అనుకుంటున్నారు. మీకు తెలియదు. రైట్ టైం కిషోర్ గారు పాయింట్ చెప్పారు. నేను అక్కడ చూద్దాం అనుకున్నా. ఎన్ఆర్ఐలు పర్టికులర్గా ఏం చేస్తున్నారంటే ఈ సబ్ రిజిస్టర్ దగ్గర ఉన్న బ్రోకర్ ఉంటారు కదా వాళ్ళు ఏమవుతుందండి మీకు నేను ఎన్నో చేశాను కదా మీరు లోకల్ అడ్రస్ ఇచ్చేసి మీరు ఆధార్ కార్డు ఇచ్చేయండి మీరు ట్యాక్స్ మీద 1% వెళ్ళిపోతుంది అని చెప్తున్నారండి. అది రిసీవ్ చేంజ్ చేసిన మన దగ్గరికి వస్తుంది. చేయకుండా 190 చేయకుండా 1% చేస్తే మన దగ్గరికి వస్తుంది. అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తుంది. ఏం చేయగలం. అక్కడ సమస్య వస్తుంది. అక్కడ రీపార్టిలేషన్ అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేశారా ఎంత పర్సెంటేజ్ డిడక్ట్ చేశారు అడుగుతుంది. 15 CACV ఇచ్చినాడు. అడిగినప్పుడు మనం ఏం చెప్తారు 1% చేశారని గ్రాంట్ పడతారు వీళ్ళు చెప్తే అంటే ప్రస్తుతానికి ఇంకా అంత యాక్షన్ బాగున్నట్టు అనిపించదు నాకు కూడా. డిపార్ట్మెంట్ చేయండి వెళ్ళిపోతాం. ఎప్పుడు దొరికితే మాత్రం నాకు చాలా ప్రాబ్లం. అంటే 190 వేయకుండా డైరెక్ట్గా మ్యాక్సిమం ట్యాక్సేషన్ రేట్స్ యాజ్ పర్ రేట్స్ క్యాపిటల్ గెయిన్ అయితే ఇన్వాల్వ్ కాబడితే 20%, అలా ఏదైతే 30% చేయాలి కదా. అలా చేయకుండా 1% ఇచ్చేసి సింపుల్గా ట్రై చేసి వెళ్ళిపోతున్నారు. అది లోకల్ అడ్రస్ పెట్టి అది చాలా ప్రాబ్లం. మనం రీపార్టిషన్ పట్టు జరుగుతాం. మనకు కూడా ప్రాబ్లం కదా. అది CACB ఇచ్చేది వద్దు. అందుకని ప్రాబ్లం. అదే సార్ బ్రోకర్ ఏం చెప్పాడంటే మనకి మీరు ఆడిట్ దగ్గరికి వెళ్తారండి ఆయన అడుగుతారు మీరు అమౌంట్ తీసుకెళ్తారు అడుగుతారు. తీసుకెళ్ళని నెక్స్ట్ ఉంచాను చెప్తున్నాను. నేను తీసుకెళ్ళి ఇక్కడే ఉంచుతాను. ఆయనకేం ప్రాబ్లం ట్యాక్స్ ప్రాబ్లం ఉంది. 1% సరిపోదు కదా. జరిగితే మాత్రం ఏమవుతుంది ట్రాన్సాక్షన్ ట్రాకింగ్లో జరగదేమో. ట్రాన్సాక్షన్ ట్రాకింగ్లో ప్యాన్ నెంబర్ పెడితే ఈయన ఎస్సీ అని చూస్తారు. ఆయన ఎస్సీ కాదు. కొంతమంది ఎస్సీ కాదు. ఎస్సీ కాదు అంటే నోటీస్ ఇస్తే ఏమవుతుంది దొరికినట్టే కదా. సో అది కూడా ప్రాబ్లం. ఎందుకంటే
ప్రాక్టికల్ ఇష్యూస్ టు డిస్కస్ అంతా మీరు అయిన మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు, కానీ ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉంటాయి. సో సబ్ రిజిస్టర్ must be report more than 30 lakhs or sale of immovable properties. అలాగే ఎనీ పర్సన్ హూ ఈజ్ లైబుల్ ఫర్ ఆడిట్ అండ్ సెక్షన్ 54A ఇది ఇట్ ఈస్ రిపోర్టెడ్ బై అవర్ క్లయింట్స్. ఇది ఒకటే మన క్లయింట్స్ వచ్చేది, మీరు అది నోటీస్ చేయండి. అదొకటే మన క్లయింట్స్ రిపోర్ట్ చేయాల్సింది. ఎనీ పర్సన్ హూ ఈజ్ లైబుల్ టు ఫర్ ఆడిట్ అండర్ సెక్షన్ 44 of the Act has receipt for sale of goods or services of any nature other than those specified above. 2 lakhs. 2 lakhs single entry kana, more than 2 lakhs single entry kana కనిపిస్తే అది it must be reported by the entity to the income tax department in form 61A. There is no exception. ఇది మనం కూడా రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. రిపోర్ట్ ఒక్క రూల్కే ఇంత ఉందంటే 130 రూల్స్కి ఎన్ని ఉన్నాయి చూడండి. రూల్స్ మనం ఎప్పుడు రూల్స్ అయితే చూడం. రూల్స్ అనేది మనకు చాలా సెకండరీ, అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గానే ఉంటాం. రూల్ని చూడడం వాటి వెంటనే ఆ రూల్ బయటకి ఫామ్ కూడా ఉంటుంది కదా, ఫామ్ కూడా తీసుకోవడం అవసరం ఏమైనా చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ దారి పోయే మనుషులు వాకింగ్లో పార్టీలు ఉంటా చక్కమంటే వాడు అడిగేస్తారు. అది ఏముండదు, ఆఫీస్కి వెళ్ళి అడగాలి, ఏముండవు, ఒక అడిగేస్తారు. మనకి ఎన్ని అన్ని మనం మాత్రం బుర్రంలో ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, ఏదో చెప్తాం. ఆయన తెలిసి ఆయన ఇంకోటి దగ్గర అడగ మన దగ్గర తెలుసుకుని అది కాదంటే కదా ఇదండి అన్నట్టు వెంటనే ఇవన్నీ ఏంటంటే మనకి చాలా కాస్ట్గా తయారైంది. నెట్వర్క్ వచ్చిన తర్వాత అందరూ వాళ్ళే చేసుకున్నారు చాలా. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎస్టేట్ సెక్యూరిటీస్ మ్యూచువల్ ఫండ్స్. ఇదంతా మీకు ఐడియా ఉన్నది. ఇది కంపల్సరీగా ఏఎస్ వచ్చేస్తుంది. రికగ్నైజ్ బై స్టాక్ ఎక్స్చేంజ్ డిపాజిటరీ. దీంట్లో లిమిట్ ఏం లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ లిమిట్ దే హావ్ టు రిపోర్ట్ ఆటోమేటికల్లీ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్స్చేంజెస్ ద్వారా వెళ్ళిపోతాయి. డివిడెండ్ వచ్చేస్తుంది, చూసే ఉంటారు కదా. అలాగే డివిడెండ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఏ బ్యాంకింగ్ కంపెనీ అనే కోఆపరేటివ్ బ్యాంక్, పోస్ట్ మాస్టర్ లెవెల్, ఎన్బిఎఫ్సి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకు మన చిన్న చిన్న ఎస్సీలు కూడా ట్రాన్సాక్షన్ ఇంత ఎంతమంది వ్యత్యాసం ఉంటుంది. దాంట్లో ట్రాన్సాక్షన్ చూస్తే అన్ని చిన్న చిన్న ట్రాన్సాక్షన్ ఉంది, మనకు చూడటం చాలా దిక్కు కూడా టైం వేస్ట్. ఇప్పుడు వాళ్ళే ఇచ్చేస్తున్నాడు, చాలా మనకి అంతవరకు పని చేస్తున్నాడు. వీళ్ళకి డిపాజిట్ మాత్రం వచ్చేది, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ ఎస్బీఐ కూడా ఇచ్చేస్తున్నారు. అంతవరకు మనకి పని ఇచ్చారు వాళ్ళు. అటువంటి పేజ్ చెప్పకుండా ఉండేది. అడ్వాంటేజ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ relevant. Aggregating rule. While aggregating the amount, the following shall be noted. All the accounts of the same nature maintained in respect of the person during the financial year. Then each transaction కాకుండా it must be aggregated. ఆ లిమిట్ దాటితేనే మనం చూడాలి తప్ప లిమిట్ దాటకుండా ఎన్ని చేసినా ట్రాన్సాక్షన్ చేసినా రిపోర్ట్ చేయాలని పని లేదు. సిస్టమే చేస్తుంది ఆటోమేటిక్గా. మనిషి చేసింది అనేది దీంట్లో అందరూ సాఫ్ట్వేర్ పెట్టేసుకున్నారు. సాఫ్ట్వేర్ లేకుండా అసలు ఈ రిపోర్ట్ చేయలేదండి అసలు. ఆల్ ద ట్రాన్సాక్షన్ సేమ్ నేచర్ రికార్డెడ్ ఇన్ రెస్పెక్ట్ టు ద పర్సన్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇన్ కేస్ ఆఫ్ ఏ జాయింట్ అకౌంట్ అట్రిబ్యూట్ టు ది ఎంటైర్ వాల్యూ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఆర్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ఆల్ ద ట్రాన్సాక్షన్ టు ఆల్ ద పర్సన్స్. ఇది ఒకటి ప్రాబ్లం పాయింట్. ఇది జాయింట్ అకౌంట్లో ఏమేమి వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుంది, అది ఇద్దరు దాన్ని రిపోర్ట్ అవుతాం. వైఫ్ హస్బెండ్ జాయింట్ ఇద్దరు దాంట్లో రిపోర్ట్ అవుతాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక దాంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిక్లేర్ చేసి సెకండ్ దాంట్లో కూడా కనిపిస్తే ఇలా డినై చేసి రిపోర్ట్ పెట్టాలి. ఇంకా అప్లై చేసి ఇక ఇది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ప్రాబ్లం. అది ఏం చేయలేదు ఆడుకోవడం. జాయింట్ అకౌంట్ అంటే అలాగే ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఎవరికి తెలుసు, ఎవరు ఆ అమౌంట్ ఎవరిదైనా కావచ్చు కదా, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. జాయింట్ అమౌంట్స్ కట్టకూడదు యాక్చువల్గా జాయింట్ అకౌంట్. కానీ ఏంటంటే మాకు
మా వైఫ్ బ్యాంక్ రాలేదు అని చెప్తారు. సరే నాకు కూడా ఏం చెప్తున్నాం వద్దండి, ఇది చాలా కాంప్లికేషన్ వస్తుంది మనం చెప్తున్నాం, కానీ కన్వీనియంట్ ప్రాబ్లం నేను చేయను. కన్వీనియంట్ అంటారు ఏంటి? డిఫెక్ట్ ఇన్ ఎస్ఎల్టీ ప్రజా మనం ఉన్నది. If there is any defect in submitted and requirement notice it, then the IT department allows rectifying it within 30 days. చేసుకోవచ్చు. దాని రివైజ్ టీడీఎస్ సపరేట్నెస్ ఎలా చేస్తున్నాము దీన్ని కూడా వీ కెన్ రివైజ్ ఇట్. ఇప్పుడు మనం నోటీస్ చేసి చెప్తాం, ఇది రాంగేశ్వరరావు కింద కిషోర్ గారు చెప్పినట్టు షేర్ ట్రాన్సాక్షన్స్ డబుల్ పడిపోతుంటే ఒక్కో దాంట్లో 10 crores పడిపోతుంది. ఇవి డెవలప్మెంట్ షేర్ ఫ్లాట్ సేల్స్ 20 బాగుంటే అవసరం లేదండి, మీరు వేరే డెనేజ్ ఇచ్చాను కదా అని మళ్ళీ మన క్రియేట్ చేస్తున్నారు. అది చేయట్లేదు, ఎవరు రివైజ్ చేయట్లేదు. ఎంత పైన వాడకూడదు, ఎంత పైన చేస్తారని చేయట్లేదు. ప్రస్తుతానికి ఏంటంటే అకౌంట్స్ జాబ్ అనేది చాలా డిఫికల్ట్ జాబ్లో చేయలేదు. డ్యూ డేట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్ ఆన్ an application made in this way. If the defect is not rectified in 30 days or extended period, such statements are be treated as invalid and consequences of non-filing of exception shall apply. Okay. Penalty is okay. If the entity fails to submit SFT within due date, then the income tax authority may serve a notice and entity enquiring them to submit SFT 30 days. 100 with 500 per day. Our default is applicable on the original day due date. మనకు అందరికీ అర్థం కాదు ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పెనాల్టీ కడుతుంటే ఎందుకు కడుతున్నారు పెనాల్టీస్ అని ఏ రిపోర్టబుల్ ఏంటి డైరెక్టర్ కానీ కన్సర్న్ పర్సన్ కానీ తెలియదు. వేరే వల్ల సమస్య వస్తుంది. ఎవరు టైంలో కానీ 500 rupees పెనాల్టీ మాత్రం కడతారు. పెనాల్టీ ఎవరు కడతారు? పర్సన్ కడుతుంది కదా, పర్సన్ కట్టడు కదా. కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ కడతాడు కట్టడు. అలా మున్సిపాలిటీ ఉంది, ఎవరు అన్నీ లేట్ అందరూ. Further, if penalty does not submit the SFT within 30 days, a penalty of 1,000 per record is levied from immediately following day. అది కూడా జరుగుతుంది. Heavy penalty. A penalty of 50,000 will be levied on the prescribed reporting where inaccuracy is due to a failure to comply with the prescribed due diligence requirement. ఏంటంటే ఓవర్ సైట్ అయినా ఎలానే కాదండి, అది కన్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే నోటీస్ సర్వ్ చేసినప్పుడు మనం రెక్టిఫై చేయకపోతే కన్నా 50,000 పెనాల్టీ లెవీ చేసేస్తుంది. అది డెలిబరేటా ఇన్డెలిబరేటా ఇంకా అనవసరం. లేకపోతే ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ అవుతాయి, క్లోజ్ అవుతుంది. మనం ముందే అన్నాను, ఇది ఏదైనా నేను ఏదో చెప్పానని కాదు, మనం డిస్కస్ చేసుకుని మీ అందరూ చెప్తే మనకు సబ్జెక్ట్ షేర్ చేసుకుందామని వచ్చింది. యాక్చువల్లీ మనకు తెలియని విషయాలు చాలా మంది మేము చెప్తారు కదా సార్. అలాగే రవీశ్వర్ గారు మన ఇన్స్టిట్యూట్ తరఫున రిప్రజెంట్ చాలా చేస్తుంటారు, అలా కూడా చేయాలి. ఎప్పుడు ఆ సబ్జెక్ట్ పెట్టండి, ఈ సబ్జెక్ట్ పెట్టండి ఆయన బాంబడి చేస్తుంటాను. నేనేంటే ఎప్పుడు ఇది బాంబడి చేయడం కానీ నేను చెప్పకపోతే అలాగే చాలా సబ్జెక్ట్ నేను కూడా చెప్తాను. He rightly accepted and gave me the opportunity to interact with you. Thank you very much for patient hearing. Just you interact your knowledge and information. మీ ఎక్స్పీరియన్స్లో వచ్చింది ఉంటే చెప్పండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఇదేమీ ఎవరికి రిజర్వ్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ఓపెన్ టు పబ్లిక్ అవేర్నెస్ కావాలి. మన సిటీ సెమినార్లో కావాల్సింది అది, బట్ అక్కడ అదే లోపిస్తుంది, అది లోపించకూడదు. నేను కిషోర్ గారితో ఒకటి షేర్ చేసుకున్నాను ఏంటంటే, ఇక నుంచి ఏదైనా పెద్ద సబ్జెక్ట్స్ వినాలన్నప్పుడు ముందే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మెంబర్స్కి ఈ వెల్ ప్రిపేర్డ్ అండ్ కమ్ టు ది సెమినార్ కాల్ విత్ యువర్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ సో దట్ ద సెమినార్ విల్ బి వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ నాలెడ్జబుల్ ఆల్సో. ట్రూలీ పార్టిసిపేషన్ విత్ యువర్ ఇన్పుట్స్. మీ ఇన్పుట్స్ కానీ ఇది కానీ ఉంటే అది లైవ్గా ఉంటుంది,
ఎక్స్చేంజెస్ బాగుంటాయి, చాలా సబ్జెక్ట్స్ అవి ఇట్లా వచ్చేలాగానే మన ఏమి థింక్ చేసి అన్ని రాకపోవచ్చు. కొన్ని రెడీగా ఉంటే 2-3 మంత్స్ డేస్ ముందించామనుకోండి, అది ప్రిపేర్ అయ్యి ఎస్ ఇది మన ఫేస్ అయ్యాం కదా, ఇది మనం ఎందుకు చెప్పకూడదు అని అనుకోవచ్చు. అది అవసరం అనుకుంటున్నా. కొద్దిగా మీరు ఏమన్నా ఉంటే దయచేసి చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. సమాధానం ఉందో లేదు తర్వాత సంగతి. నా దగ్గర లేకపోతే మీరు రవికిషోర్ గారు అంటే చెప్తారండి. మురళీకృష్ణ గారు, మీకు ఏమన్నా ఐడియా వచ్చినాయా ప్రాబ్లమ్స్ మీ ఇండస్ట్రీలో? క్యాష్ డిపాజిట్ 2 lakhs. చెప్పండి. 2 lakhs మీకు చాలా వచ్చాను. యాక్చువల్లీ so I'm a consultant for a poultry company, and most of the customers who buy these chicks and eggs are either they are illiterate or semi-literate, or even if they are literate, they pretend to be illiterate. So these people have the habit of remitting in cash, irrespective of our repeated exhortations and appeals. Still, they do that. I mean, they were habituated to that sort of payment behavior. So we had faced several such problems in the initial years when this that 216 STA, where this limit of 2 lakhs cap was fixed, I think in the year 2017-18, if I'm not wrong. So we had to do a lot of I should say, we had to undertake extensive education sessions to these customers, who are all valuable. Actually, our client company was much dependent on these customers. So it took some time and effort on our part, and now the corrective behavior has been observed. So we had to do our own intellectual somersaulting, or whatever you say, to avoid these heavy penalties. The problem is, the pain point here is the receiver. Actually, he has to pay the penalty, not the person who remits it. That's the cruel part of this provision. So I think most of you also may be facing such, will be coming into interface with such issues. So I think that's what I would like to submit. ఇప్పుడు రిపోర్ట్ చేస్తేనేమో ఆ ఎస్సీ వచ్చి అది నేపడతారు, చేయకపోతేనేమో మన పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఇది యాక్టర్స్ కూడా పెద్ద టాస్క్. ఏ స్కిట్ చేసేద్దామా, ఇచ్చేద్దామా, ఇచ్చేద్దామా, ఏదో పక్కన ఎక్కడ యాక్చువల్లీ ఇది ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ యాంగిల్కి వెళ్ళినప్పుడు వెళ్తే మాత్రం మనకి మిస్ ఎన్ని కూడా కాంటాక్ట్ అయినా ఇవన్నీ చాలా పెట్టేశారు మనం. ఎన్ని పర్లేదు కాబట్టి ఏమైంది అదే చెప్పింది. కాబట్టి గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్. గవర్నమెంట్ ఏమైనా ఇస్తున్నారు, ఇది మంచిది, అవేర్నెస్ ఉన్నారు. ఎప్పుడైనా 2 lakhs క్యాష్ దాడితే మీకు ట్యాక్స్ పడుతుంది,